అంటే మాతాజీ ఇప్పుడు ప్రసాదం ఇవ్వడానికి ఏం లేదు గానీ, వాళ్ళేంటంటే ప్రసాదం తీసుకోవడానికి కూడా ఇప్పుడు కొందరు ఇట్లా, ఇట్లా చూస్తా ఉన్నారు. సో, అందుకని మనం కూడా ప్రసాదం ఇవ్వడానికి భయపడుతున్నాం మాతాజీ. ఆ! ఒకవేళ ప్రసాదం తీసుకోవడానికి ఇష్టపడని వాళ్ళుంటే, ఇది చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది. మీరు గూడా టేస్ట్ చేశారని ఇస్తున్నానని హ్మ్. జెప్పాలనమాట. చాలా బాగా కుదిరింది. హ్మ్. ఏదో విధంగా వాళ్ళకి ప్రసాద రూపంలో కృష్ణుని కృపను అందజేయడం. మీరన్నట్లు ఈ తృప్తయితే మేము మొన్న చేశాం గదా! దామోదర మాసంలో దీపాలిచ్చాం గదా! అప్పుడు ప్రసాదాలు వండాం గదా! దేవుడికి ప్రసాదం పెట్టాక భక్తులకు పంచిన తర్వాత మాకు లేకపోయినా మేము చాలా ప్రసాదం తిన్నాము, తినలేదు ఈరోజు టేస్ట్ చేయలేదా అన్న ఫీలింగే లేదు మాతాజీ. అవును ఇంకా మాతాజీ. అంటే మనకు ఇచ్చినది కూడా వాళ్ళకే ఇచ్చేస్తాం అన్న ఒక ఫీలింగ్ అయితే బాగా ఉండింది. అవును మాతాజీ. ప్రసాద వితరణ చేసినా నేను గూడా ఆ! హనుమాన్ గుత్తిలో వంట చేసి తీసుకెళ్ళి ఆ! పెట్టేదాన్ని. చాలా హ్మ్. బావుంటది మాతాజీ. అందరికి ప్రసాద వితరణ చేసి. హ్మ్. అది చాలా హ్యాపీ. కొంచెం ఇచ్చినా గూడా మనకి మనసు సహించదు. లేదు బాగా ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాలా అన్న ఇది మీరు చెప్పినట్టు మదరేష్ ప్రభుజీ కూడా ఒక కప్పులో ఇస్తే ఎట్లా 2 ఐటెమ్స్ అన్నా ఉండాలా? సో, ప్రసాదము ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాలా అనేది మాత్రం చాలా అనిపిచ్చింది. అప్పుడు మేము జేసిన సేవలో అయితే. హరివో చాలా కృప మాతాజీ. పరమ కరుణ ఆచార్యులందరూ. ప్రభుపాద వారి చుట్టుపక్కల టెంపుల్ 10 కిలోమీటర్ల దూరంలో ఎవరు ఆకలితో ఉండొద్దని జెప్పారంట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. డబ్బులుంటే రోజు పండగ జేస్తారు మాతాజీ ప్రభువు. అంటే ప్రతిరోజు గూడా మధ్యాహ్న భోజనం ప్రసాదం అట్లా పెట్టడం. అలా అన్నమాట. అంత కరుణ. అందుకే ఎక్కువ ప్రసాదాలు పెట్టుకోమంటారు. ఏ ఒకటి డ్రై ప్రసాదమైనా, పండ్ల ప్రసాదమైనా ఎవరైనా కనిపిస్తే హ్మ్. వారికి ప్రసాదం ఇవ్వండి అని జెప్తారు. అడిగితే గాని అంటే డబ్బులివ్వకుండా ప్రసాదాల దగ్గర పెట్టుకోండి. హరి బోల్. ఐదో చదవండి.